మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే 5 సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ 5 సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని, మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయానికి మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలా మందికి కలగవచ్చు. సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారి తిరిగే సమయమని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరు నమ్మటం లేదు. అసలు అమ్మవారి ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు. యోగులకు, సిద్ధపురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణ మానవులు ఈ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మనుషులకు ఆ జ్ఞాన శక్తి అనేది ఉండదు. కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులకు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయొచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారి తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు. మన పండితులు ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలు కాదు, భౌతిక సంపాదన శాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద, అది తరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది అలాంటి సంపద. కష్టాల నుండి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్రివర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు, ఈ రెండు ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తిరుగుతున్నట్టు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం. మొదటి సూచన ఏమిటంటే, సువాసన. మన ప్రమేయం లేకుండానే ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి, ఊరు వెళ్ళి వచ్చే తలుపులు తీయగానే ఇంట్లో నుండి మంచి సువాసనలు, అంటే అగరవత్తులు వాసన గాని, గంధం వాసన గాని, పూల వాసన గాని, ఇలా ఏ విధమైన వాసన వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊరు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతారా? అందరూ ఉన్నప్పుడు తిరగరా అనే సందేహం కూడా రావచ్చు. ఎక్కువగా అమ్మవారు ఇంట్లో ఎవరూ లేనప్పుడు తిరుగుతూ ఉంటారు. కొన్ని సార్లు అందరూ ఉన్నప్పుడు కూడా సంచరిస్తూ ఉంటారు. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్ గా మంచి సువాసనలు రావడం మొదలయ్యాయి అనుకోండి, అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా, అగరవత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిపే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే, కోయల లేదా ఉడత మీ ఇంటి దగ్గరకు ప్రతిరోజు ఉదయం కోయిల గాని, ఉడత గాని వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా.
కానీ కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం కోయలు వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది. అంటే ఒకసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరకు కోయిలలు వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక ఉడత కూడా సేమ్ ఇలాగే. కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచికిచి మని శబ్దం చేస్తుంది. ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల, ఉడతలు ఎందుకు కనిపిస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని విషయానికి తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు చెప్పడానికి అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత గాని లేదా కోయిల గాని మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగటం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది. అలాగే ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్లారని, మీ దీపారాధనను స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి ఫోటో లేదా అమ్మవారి ఫోటో పక్కకు వరగడం లేదా ఫోటో కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం. అమ్మవారు ఇంట్లో తిరిగినప్పుడే ఇలా ఫోటోలు పక్కకు వరగడం లేదా పక్కకు జరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కిందపడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్లారని గుర్తించుకోండి. అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు, కొందరి ఇళ్లలోని మాత్రమే ఉంటారు. అలా అమ్మవారి ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చేయాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉన్నవారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే ఈ అదృష్టం వరిస్తుంది. మరి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్ని కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి గాలి వచ్చి ఒక వేవ్ లాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలా మందికి రాత్రి పూట అంటే పడుకునే సమయంలో గాని లేదా బ్రహ్మముహూర్తంలో గాని ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్టు పట్టీలు శబ్దము లేదా గజ్జెల శబ్దము వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్ల దగ్గర ప్రతి రోజు వస్తుంది. కొంతమంది ఇళ్ల దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా గజ్జెల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఏదో దుష్టశక్తులు మా ఇంట్లో తిరుగుతున్నాయని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరికీ తెలియని విషయానికి ఏమిటంటే అలా గజ్జెలు చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మీ ఇంట్లో గజ్జెలు చప్పుడు వినిపించి మంచి సువాసనలు వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరిగినప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి. అన్ని అమ్మవారికి నచ్చే పనులే చేయండి. అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. అప్పుడు అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిలా మారాలని కోరుకుంటారు. మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపుతుందని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి.
ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న లక్ష్మీ అనుగ్రహంతోనే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పట్టాలను బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు అది దేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్ని లభిస్తాయి అంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిది చంచల స్వభావమని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసకుని వద్దకు వస్తుంది. దాని అనుసారం లక్షణాలు కనబడతాయి. శ్రీ లక్ష్మి ఉపాసన చేసిన ధన ప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవతాతత్వం ఉపాసకుడికి వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు సొంత తప్పు నువ్వు ఒప్పుకోక మనుషులు లక్ష్మీ సంచలమైనదని అంటూ ఉంటారు. కాని ఇక్కడ గుర్తించుకోవలసిన విషయానికి ఏమిటంటే, నిజంగా లక్ష్మీదేవి సంచలమై ఉన్నట్లయితే తను చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి సంచలమైనది కాదు, మన భక్తి సంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ శుభ్రత, భక్తి ఉండదో, అక్కడ అమ్మవారు ఒక క్షణం కూడా నిల్వరు. ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక బాధలు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూంటారు. అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అసలు ఉండదు. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మకార్యాలను నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీలు అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మి అస్సలు ఉండదు. అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనుష్ సాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మీ దరిచేరదు. అత్యాశపరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువు ఉండదు. కర్మలన్నింటిలోని దురాశ చాలా పెద్దది. అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రాల్లో పేర్కొన్నారు. కనుక దురాశపరులు దగ్గర కూడా తను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రుడికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మి ఉండటానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవాలపై హింసను పాల్పడే వారికి లక్ష్మి చాలా దూరంగా ఉంటుంది. అంతేకాదు అలాంటి వారికి కష్టాలను కూడా కలుగజేస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువుతీరి ఉంటుంది. ఆడవారిని అవమానించడం, వారిని కించపరచడం, అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుండి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. వచ్చిన అతిథులను గౌరవించడం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కాని ఒట్టి చేతులతో గాని పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మి నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబాలకు సిరిసంపదలతో తులతూగుతూ ఉంటారు. ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి. నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మ లక్ష్మీ మాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు, సంకేతాలు అందుతాయి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారద మహర్షి, ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలు పంపుతాను. ఆ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులు చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదుడికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినచో త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి దాని సంకేతం భావించాలి. అలాంటి సంకేతం అందినప్పుడు అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారతారు. అలాగే మిమ్మల్ని వరించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా
శుక్రవారం రోజుల్లో కోతులు మీ ఇంటి పైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలా వచ్చిన కోతులకి అరటిపండు లేదా వేరే ఏదో ఒక పండ్లును ఆహారంగా ఇస్తే చాలు. త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. అలాగే మీరు పూజలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు ఫోటోకి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే దాని అర్థం లక్ష్మీదేవి త్వరగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని అర్థం. దేవునికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారి తలలో పెట్టుకోండి. పూజలు సమర్పించిన పండు కింద పడితే ఆ పండ్లను ప్రసాదంగా ఇంటిల్లిపాది స్వీకరించి తినండి. ఇలా చేస్తే అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. ఇక నాలుగో సంకేతం ఏమిటంటే కాకులు గాని లేదా ఇతర పక్షులు గాని మీ ఇంటి ముందు తాము తీసుకు వెళ్తున్న ఆహారాన్ని జారే విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ మని శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది. ఎప్పుడైనా మీరు గుడికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారతారు అనడానికి సంకేతం. ఇలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకొని ఏదైనా వాటికి ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని అతి త్వరలో ధనవంతులని చేస్తుంది. ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చేజారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం అని గుర్తించుకోండి. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకున్నప్పుడు చేజారి కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వారు ధనవంతులుగా మారతారని లక్ష్మీదేవి నారదుడితో చెప్పింది. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్లు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారుతారని అర్థం. పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుందని అర్థం. అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే అతి త్వరలోనే వారు ధనవంతులుగా మారుతారు. పూర్వీకులు అంటే తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు వాళ్ళు నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇవి లక్ష్మీదేవి చెప్పిన 10 అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిల్లో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది. కనుక మీకు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయి ఏమో వేచి చూడండి.